అందరికీ నమస్తే. విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. నాకు చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే మంచి వీడియోలు పెట్టి అనాథాశ్రమంలో భోజనం పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల్లో 19 సంవత్సరాల బాబు కాలం చేసి బర్త్డే మన ఆశ్రమంలో చేసుకోవడం అంటే మనసుకి ఎంతో బాధాకరంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే దయచేసి అందరికీ నేను పెట్టి వీడియో ప్రమోట్ చేయడం కోసం కాదు, ఇంకోటి ఏంటంటే లైకుల కోసం కాదు, సబ్స్క్రైబ్ కోసం కాదు. చిన్న వయసు 19 ఇయర్స్ బాబు, ఇప్పుడంతా ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా ఎక్కువ డిప్రెషన్ కావద్దు. ఈ బాబు ఎగ్జామ్స్లో డిప్రెషన్ అవ్వడం వల్ల చనిపోవడం జరిగింది. దయచేసి, ఎందుకంటే బాబు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఎంత మనోవేదన పడతారో. అందులోకి 19 సంవత్సరాల బాబు, బర్త్డే చేసుకోవాల్సిన బాబు, మంచి ఏజ్ చేతికి వచ్చిన బాబు కాలం చేసి ఆ బాబు బర్త్డే మన ఆశ్రమంలో చేసుకుంటా అంటే ఆయన తండ్రి ఎంత బాధతో ఉంటాడో అది భగవంతుడికి మాత్రమే చెప్పగలుగుతుంది. ఆయన ధైర్యాన్ని ఇవ్వాలంటే కేవలం ఒక భగవంతుడు తప్ప మానవులు ఎవరు కూడా ఇవ్వలేరు. ఒక్కగానొక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అలాంటిది బాబు చనిపోయి, బాబు బర్త్డే సందర్భంగా ఈరోజు మన ఫౌండేషన్కి ఫోన్ చేసి, సార్ ఈరోజు మా బాబు బర్త్డే, నేను రాలేను, మన బర్త్డేని ఆశ్రమంలో సెలబ్రేషన్ చేయని అని నేను బాధతో చెప్తుంటే నేను చాలా బాధ అనిపించింది. దయచేసి పిల్లల పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మన వీడియో చూస్తున్న అందరూ కూడా పిల్లలు కంపల్సరీ పాస్ అవుతారు. ఎక్కువ బాగా చదవండి, గట్టిగా చదవండి అని చెప్పేసి ఎక్కువ ఎవరిని కూడా మోటివేట్ చేయదు ప్లీజ్, దయచేసి. ఎందుకంటే అందరూ సెన్సిటివ్గా ఉన్నారు పిల్లలంతా కూడా. కంపల్సరీ వాళ్ళ లైఫ్ మీ చేతిలోనే ఉంది, కాదనట్లేదు. ఎందుకంటే ఇలా ఎక్కువ డిప్రెషన్లోనే వాళ్ళు సూసైడ్ చేసి తిరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటన్నది మన శ్రీపతి గారు చెప్తారు. ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న అబ్బాయి పేరు లేట్ పదిలం నాగ వీర వెంకట సాయి ప్రశాంత్. ఈ అబ్బాయిది 19th బర్త్డే ఈరోజు. వాళ్ళ పేరెంట్స్ నాన్నగారు సత్యనారాయణ, అమ్మ మంగతాయారు. అలాగే అబ్బాయికి ఒక చిన్న చెల్లెలు ఉన్నారు, చెల్లెల పేరు రూప సాయి శ్వేత. ఈ బాబు అమ్మమ్మ గారు నానమ్మ సూర్యకాంతమ్మ, అలాగే వాళ్ళ తాతయ్య లేట్ నారాయణుడు. వీళ్ళందరూ బోరబండ నుంచి మన ఆశ్రమం గురించి తెలుసుకొని భోజనం పెట్టడం జరిగింది. సార్ సత్యనారాయణ గారు, మా నాన్నగారి పేరు కూడా సత్యనారాయణ. సత్యనారాయణలో ఎందుకంటే ఎక్కువ ధైర్యం ఎక్కువ ఉంటారు అనుకుంటున్నా భగవంతుడు. మీకు మనోధైర్యం ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది తీరని లోటు, మేమెవరం కూడా మాటలతో కూడా చెప్పలేంది. మీరెంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కగానొక వారసుడు చనిపోవడం అంటే అది భగవంతుడు కూడా లోటు తీర్చలేదు. మీరు మనోధైర్యంతో ఉండాలని, అలాగే మీ అబ్బాయి బ్లెస్సింగ్స్, మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. మీరు మనోధైర్యంతో ఉండి మీ పాపని మీరు ధైర్యంగా మీరంతా ఆరోగ్యంగా ఉంటారని భగవంతుని కోరుతా ఉన్నాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు బిసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు బిసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా,
మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా మమ్ము మేలు కొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా మా బాధలను దాచ తోడుండేవాడివిరా ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా ఈ చేతితోనే దిష్టి తీశాను ఈ చేతితోనే ఎన్ను నిమిరాను ఈ చేతితోనే నడక నేర్పాను ఈ చేతితోనే బడికి పంపాను ఈ చేతితోనే కాటికి పంపాలా ఈ చేతితోనే మంటల గలపాలా ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా వల్లతో శూన్య పాత్ర మొదలయ్యేనా నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా నువ్వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా మా పాపపు సెవి కది నబడకుంటదిరా